పాత పాత పనులతోనే ఉపాధి హామీ శ్రామికుల ఉపాధికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు. ఇప్పటికే మంజూరైన పాత పనుల్లోనే జీరాంజీలో కొనసాగించనున్నారు. శ్రామికుల ఉపాధికి అంతరాయం లేకుండా ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. ప్రాధాన్యం మేరకు పనులు పూర్తి చేసి ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు జీరాంజీలో చేరాల్సిన పనులపై గ్రామ సభలో తీర్మానం చేయిస్తారు. ఇందుకోసం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేకంగా మార్గదర్శకాలు అయితే జారీ చేయనుంది. జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా జీరాంజీ అమల్లోకి రానుంది. ఇందులో 4 విభాగాల్లో 318 రకాలైన పనులు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశించింది. వీటిలో జల సంరక్షణ, గ్రామాల్లో మౌలిక వసతులు, పేదలకు జీవనోపాధి, విపత్తుల సమయంలో రక్షణ ఏర్పాట్లకు సంబంధించిన పనులున్నాయి. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 2026-27లో చేపట్టాల్సిన పనులపై గత ఏడాది అక్టోబర్ 2న గ్రామ సభలు నిర్వహించి పంచాయతీలో తీర్మానాలు చేశారు. ఈ పనులు ప్రస్తుతం గ్రామాల్లో నిర్వహిస్తూ ఉన్నారు. వీటిలో నుంచి జీరాంజీ మార్గదర్శకాల్లో పేర్కొన్న పనులను ముందుగా అయితే చేపడతారనమాట. ఆ తర్వాత మిగిలిన పనులు చేస్తారు. అయితే జూలై 1 నుంచి కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఈ పనులు ఫలానా పనులే చేయాలి అని చెప్పేసి కొన్ని పనులు అయితే మెన్షన్ చేశారు. ఇక ఆ పనులే ఉపాధి హామీలో ఇక ఆ పనులు అయితే చేయాలన్నమాట. ఆ పనులు చేస్తేనే ఉపాధి హామీ కూలీలకు డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం తేల్చి అయితే చెప్పింది. సో జూలై 1 నుంచి కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో